Well, so this class is regarding directive principles of state policy. So directive principles of state policy, in general, we call it as DPSP, directive principles of state policy. And they are embedded in the part 4 of the Constitution. Part 4 of the Constitution, and they are borrowed from Ireland or Irish Constitution. And Ireland has borrowed it from Spain. It has borrowed it from Spain. And articles 36 to 51 deals with DPSP and DPSP. Whether DPSP are enforceable or not, no, they are not enforceable. So DPSP are not they are not enforceable. So in case of violation of DPSP, they are not enforceable in the courts like fundamental rights. Okay, following. So in the courts like fundamental rights. So in case of violation of fundamental rights, one can go to the court. But in case of DPSP, one cannot go to the court of law anamata. So that is about DPSP and that is about DPSP anamata. So Article 36 to 51 deals with DPSP. Okay, following. So next. So other meaning of DPSP is welfare state. Other meaning of the DPSP is nothing but welfare state anamata. Okay, following. So DPSP is for the promotion of welfare state in the country. Okay, following. So and they are of three kinds: socialist, Gandhian, and liberal rights. Socialist, Gandhian, and liberal rights అని చెప్పేసి three types of rights ఉంటాయి. So let's try to decode these important directive principles of state policy. So Article 36 to 51 అని చెప్పేసి అన్నాను కదా. So 36 definition of a state అండి. So define state. So same like article ఏదైతే ఉందో 12. ఓకే, సో ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో 36 ఆర్టికల్ కి కూడా ఇదే వర్తిస్తుంది. సో అండర్ ఆర్టికల్ 36 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ మీన్స్ అ స్టేట్ ఈస్ నథింగ్ బట్ the parliament or assembly, the central government or state government or any officers, any other officers comes under these సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. దాన్నే స్టేట్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఫాలోయింగ్. సో దెన్ వాట్ ఈస్ ఆర్టికల్ 37? సో వాట్ ఈస్ ఆర్టికల్ 37? సో 36 ఓకే స్టేట్ అని చెప్పేసి అన్నారు. 37 అంటే ఏంటిది అని చెప్పేసి అని అంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ డిపిఎస్పి ఇస్ నాట్ జస్టిసబుల్, నాట్ జస్టిసియబుల్ అనమాట, నాట్ ఎన్ఫోర్సబుల్, నాట్ జస్టిసబుల్, నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. ఓకే, ఫాలోయింగ్స్ ఎందుకు అని చెప్పేసానంటే మీకు అర్థమవుతుంది చూడండి. ఆర్టికల్ 38. ఓకే, సో 38 ఈస్ రిగార్డింగ్ ద స్టేట్ షల్ సెక్యూర్ ద సోషల్ ఆర్డర్. The state shall secure the social order అనమాట, effective social order, and inform all the institutions regarding the justice, social, political, and economic principles of the society. అంటే సోషల్గా, సొసైటీగా, పొలిటికల్గా, ఎకనామికల్గా అందరికీ కూడా ఒక సోషల్ ఆర్డర్గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కే ఉంది. ఓకే, సో నో ప్రిఫరెన్స్ టు పర్టికులర్ రిలీజియన్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా, ఆల్ క్యాస్ట్ ఆర్ ఈక్వల్, ఆల్ జెండర్ పీపుల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా లాస్ తీసుకురావాలని చెప్పేది ఆర్టికల్ 38. నెక్స్ట్ ఆర్టికల్ 39 అండి. ఓకే, సో ఆర్టికల్ 39కి వచ్చిన తర్వాత సెక్యూరింగ్ ఎకనామిక్ జస్టిస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనమాట. సో దీస్ ఆర్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ అండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ఓకే, సో మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ కామన్ గుడ్. సో లైక్ శాండ్ గురించి, కోల్ కానీ, శాండ్ కానివ్వండి, ఐరన్ ఓర్, మ్యాంగనీస్, గోల్డ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దీస్ ఆర్ బీయింగ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది మైన్స్. సో what reason these resources are being extracted అని చెప్పేసానంటే, సో దీస్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది పీపుల్. ఈక్వల్లీ డిస్ట్రిబ్యూషన్ కావాలి. ఓకే, సో దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఇన్ఈక్వాలిటీ.
ఓకే, ఇన్ఈక్వాలిటీ అనేది ఉండకూడదు అని చెప్పేసి. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో వెల్త్ అనేది ఒకరి చేతిలోకి ఉండకూడదు. సో అందరికీ కూడా ఇది సమానంగా పంచిపెట్టాలి, కామన్ ఎకనామిక్ జస్టిస్ ఉండాలి అని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఓకే, సో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫాలోయింగ్. సో మెన్ అండ్ ఉమెన్, సో బోత్ మస్ట్ బి గివెన్ ఈక్వల్ ప్రిఫరెన్స్ అన్నమాట. సో మెన్ అండ్ ఉమెన్. ఓకే, సో ఒకసారి ఆలోచించండి. బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్లో మనం ఎంప్లాయీస్ని చూస్తాం. బోత్ మెన్ అండ్ ఉమెన్ విల్ వర్క్ దేర్. క్లర్క్గా, అసిస్టెంట్ మేనేజర్గా, మేనేజర్గా. సో ఇద్దరు క్లర్క్స్ మెన్ అండ్ ఉమెన్ ఉన్నప్పుడు ఇద్దరికి సేమ్ శాలరీ వస్తుందా, డిఫరెంట్ శాలరీ వస్తుందా? సేమ్ శాలరీ వస్తుంది. ఓకే, ఫాలోయింగ్. సో అలా ఒక బ్యాంక్లో మనం చూసినప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ జాబ్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ సేమ్ కైండ్ ఆఫ్ పేమెంట్ కూడా జరగాలి. అలా ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో ఇది ఉంది, అన్ఆర్గనైజ్ సెక్టార్లో లేదు. అన్ఆర్గనైజ్ సెక్టార్లో కూడా మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కమింగ్ టు ది లేబర్, ఉమెన్ లేబర్ కంటే మెన్ లేబర్కి ఎక్కువగా పేమెంట్ చేస్తారు. ఒక 100 రూపీస్, 200 రూపీస్ వరకు అధికంగా పేమెంట్ చేస్తారు. ఓకే, ఫాలోయింగ్. సో దీన్ని తీసేయాలి, అక్కడ కూడా కామన్ ఈక్వాలిటీ తీసుకురావాలని చూస్తున్నారు. దెన్ నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ వర్కర్స్. సో వేర్ ఎవర్ దే వర్క్ దేర్ మస్ట్ బి ప్రొటెక్షన్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యూత్. అండ్ ఆర్టికల్ 38 అండ్ ఆర్టికల్ 39 ఏదైతే ఉందో, దిస్ ఇస్ రిగార్డింగ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జస్టిస్ జరగాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ డిపిఎస్పి అన్నమాట, ఆర్టికల్ 39. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్లీ దిస్ వన్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, ప్రొటెక్షన్ ఆఫ్ వర్కర్స్ అని చెప్పేసి, అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యూత్. ఓకే, ఫాలోయింగ్. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A, నథింగ్ బట్ ఏ ఇస్ ఫర్ అమెండ్మెంట్ అండి. ఏబిసిడి అడిషనల్గా ఆర్టికల్స్ యాడ్ చేశారనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ అమెండ్మెంట్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది పువర్ పీపుల్, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో లాస్ట్ సెట్ లాంటి ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ 39 అయితే, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది పువర్, నథింగ్ బట్ ఫ్రీగా వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది. ఓకే, ఫాలోయింగ్. సో ఫ్రీ అడ్వకేట్. ఓకే, సో ఫ్రీ అడ్వకేట్, సో ఫ్రీ లాయర్స్ ఎక్సెట్రా గవర్నమెంటే ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది పువర్. ఎలా ఇస్తారు సార్ ఇది అని చెప్పేసానంటే, నల్సా ద్వారా ఇస్తారండి. నల్సా, NALSA, నల్సా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ ఫామ్ ఆఫ్ నల్సా అని చెప్పేసానంటే, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్. ఓకే, ఫాలోయింగ్. సో నల్సా ఫుల్ ఫామ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా ఇస్తారనమాట. సో నల్సా, understand. So wherever there is an important case has been registered, okay, following. So and these people are very poor. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ లాయర్స్ని ఏర్పాటు చేస్తుంది. ఇది కంపల్సరీ చేసింది ఎవరు అంటే నల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి అర్థం అండి. ఓకే, ఫాలోయింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్, హిట్ అండ్ రన్ కేసు ఉంది. ఎగ్జాంపుల్, ఒక వెహికల్ చాలా ర్యాష్గా వచ్చేసి హిట్ చేసింది, అండ్ దే బిలాంగ్ టు వెరీ రిచ్ ఫ్యామిలీ. అండ్ హిట్ చేసింది, ఇద్దరు చనిపోయారు. హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరు చనిపోయారు అనమాట. ఓకే, అండ్ దే ఆర్ వెరీ పువర్ పీపుల్ అనమాట, అండ్ దే నీడ్ జస్టిస్. ఓకే, ఫాలోయింగ్. సో ఏం చేస్తారని చెప్పేసి హిట్ అండ్ రన్ కేసులో, నేను రిచ్ పర్సన్ని, మా అబ్బాయి నడిపాడు, సో మా పాప నడిపింది, మా మిసెస్ నడిపింది, మా బాంబర్ది నడిపాడు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి, మా అల్లుడు నడిపాడు అని చెప్పేసి కేసు కొట్టేసేయండి, అదేం లేదు వాళ్ళే అడ్డుగా వచ్చారని చెప్పేసి కేసు రాసేయండి. పువర్ పీపుల్ వాళ్ళదేముందని చెప్పేసి. ఆ పువర్ పీపుల్ ఏమో లేదు లేదు, దే ఆర్ ద బ్రెడ్ అండ్ బటర్ ఎర్నర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, సో దేర్ ఫోర్ వీ వాంట్ ఎనీ కంపన్సేషన్ అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు అని చెప్పేసి అంటే, దేర్ మస్ట్ బి ఈక్వల్ జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద సేమ్ కేస్. ఓకే, హిట్ అండ్ రన్ కేసు అని చెప్పేసి మొత్తం టీవీ ఫుటేజ్లో ఉన్నప్పుడు, సో ఆటోమేటికల్గా వాళ్ళకి ఈక్వల్ జస్టిస్ మనం ప్రొవైడ్ చేయాల్సిందే. ఎట్ ద సేమ్ టైం లీగల్ ఎయిడ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తుంది నల్సా. ఓకే, సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి ఒక
ఆర్గనైజేషన్ అనమాట. సో ఇలాంటివి ఏం చేస్తుందంటే అడ్వకేట్స్ని హైర్ చేసుకుంటుంది. లేకపోతే రేపు కూడా ఫ్యూచర్లో మీరు అడ్వకేట్ అయిన తర్వాత నల్సాని కాంటాక్ట్ చేస్తే నల్సా దగ్గర కొన్ని కేసెస్ ఉంటాయన్నమాట. సో పూర్ పీపుల్ తరపున పోరాటం కోసం అని చెప్పేసి. ఇది ఆర్టికల్ 39A. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు క్యాపిటల్ లెటర్స్ వస్తాయో, క్యాపిటల్ లెటర్స్ అంటే ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ వస్తాయో, ఓకే ఫాలోయింగ్, సో ఇది అమెండెడ్ కాన్స్టిట్యూషన్ అండి, అమెండ్మెంట్, ఓకే ఫాలోయింగ్, సో ఆఫ్టర్ 1950 అని అర్థం. ఓకే సో క్యాపిటల్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్ వచ్చింది అనుకోండి, స్మాల్, ఓకే ఫాలోయింగ్, సో దే వర్ యాడెడ్, దే ఆర్ నాట్ అమెండెడ్, దే ఆర్ యాడెడ్ బై డ్రాఫ్టింగ్ కమిటీ అని అర్థం అనమాట, డ్రాఫ్టింగ్ కమిటీ. సో అలాంటప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏ వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా అమెండెడ్ ఆఫ్టర్ 1915 కదా, అంటే ఎప్పుడు జరిగి ఉండొచ్చు అని చెప్పేసానంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు దీన్ని యాడ్ చేశారు. ఎప్పుడు వచ్చింది? 42nd 1976లో వచ్చిందనమాట. ఓకే ఫాలోయింగ్, సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో 39Aని కూడా ఇన్సర్ట్ చేశారు అని చెప్పేసి అర్థం అనమాట. ఓకే ఫాలోయింగ్, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకోటి కూడా ఉంది, ఆర్టికల్ 21. ఏ అంటే ఆర్టికల్ అండి, ఏ అంటే ఆర్టికల్ 21. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 39A? ఓకే ఆర్టికల్ 21కి అండ్ ఆర్టికల్ 39కి ఏంటి దాని డిఫరెన్స్ అంటే దే ఆర్ ఆల్సో ఎన్ఫోర్సబుల్ బై ది కోర్ట్స్. ఓకే సో ఆర్టికల్ 21 ఏంటిదని చెప్పేసానంటే స్పీడీ ట్రయల్. ఓకే సో లీగల్ ఎయిడ్ అండ్ స్పీడీ ట్రయల్ అని చెప్పేసి అర్థం అండి. ఓకే సో చాలా ఫాస్ట్గా ఈ కేసెస్ని ఫినిష్ చేయాలని చెప్పేసి అర్థం అన్నమాట అలా. ఓకే ఫాలోయింగ్, సో చూడండి ఆర్టికల్ 20, ఆర్టికల్ 20 ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్. ఆర్టికల్ 22 గురించి ఇంకా డీటెయిల్డ్గా ఉంది, చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ఆర్టికల్ 22, ఆర్టికల్ 39A, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆర్టికల్ 39Aకి ఆర్టికల్ 22కి డిఫరెన్స్ ఏంటిదని చెప్పేస్తానంటే 22 ప్రొటెక్షన్ అగెనెస్ట్ అరెస్ట్ అండి, ప్రొటెక్షన్ అగెనెస్ట్ అరెస్ట్. అరెస్టెడ్ పర్సన్ని కంపల్సరీగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే, గవర్నమెంట్దే. ఓకే సో హూ ఎవర్ బీయింగ్ డిటైన్డ్ ఆర్ అరెస్టెడ్, ఓకే దే మస్ట్ బి ప్రొటెక్టెడ్ బై ద పోలీస్. అంతేగాని లాకప్ డెత్ జరిగింది, లాకప్లో ఎవరో చంపేశారు, సో లేదా పోలీసులే చంపేశారు, లేకపోతే ఇంకెవరో వచ్చి చంపారు, లాకప్లో ఉన్నప్పుడు ఇద్దరు గొడవ పట్టుకున్నారు అని చెప్పేసి ఇలాంటివి ఖాతాలు చెప్పకూడదు. 39A ఓకే ఏంటంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, ఇదేమో అరెస్టెడ్, ఇదేమో విక్టిమ్స్ అన్నమాట. సో విక్టిమ్ బయట ఉంటాడు, అక్యూజ్ లోపల ఉంటాడు, అక్యూజ్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులది లోపల. ఓకే సో విక్టిమ్స్కి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలని చెప్పేసి అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ద కామన్ థింగ్ యూ మస్ట్ లైక్ వాట్ ఈస్ దట్ అండర్స్టాండ్ అండి. ఓకే ఫాలోయింగ్, సో 21 ఏమో స్పీడీ ట్రయల్ చేయమని అంటుంది, 22 ఏమో ప్రొటెక్షన్ ఆఫ్ ద అరెస్టెడ్ పీపుల్ గురించి చెప్తుంది, 39 ఏమో సో ఇట్ ఈస్ ఆల్సో స్పీకింగ్ అబౌట్ ద కేసెస్ అన్నమాట. ఇదేమో ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయమని చెప్తుంది టు ది పువర్ అన్నమాట. పువర్ పీపుల్ ఎవరు అని చెప్పేసానంటే బిలో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళు పువర్ పీపుల్ కిందికి వస్తారు. ఓకే దే కెనాట్ అఫోర్డ్ అనమాట. సో ఎస్సీ ఎస్టీ బీసీస్కి కూడా ఫ్రీ లీగల్ ఇవ్వాలి. సో పువర్ ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీస్ కూడా ఇవ్వాలి, ఉమెన్కి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఓకే ఫాలోయింగ్ సో చెప్తున్నారు అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఆర్టికల్ 40 అండి. ఆర్టికల్ 40కి వచ్చిన తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఓకే విలేజ్ పంచాయత్స్కి ఒక చట్టం తీసుకొచ్చింది, ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఓకే 73rd అండ్ 74th అమెండ్మెంట్స్, ఇది అమెండ్మెంట్స్ అన్నమాట. ఏ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చారు? ఆర్టికల్ 40 ప్రకారం. అంటే ఆర్టికల్ 40 ఆల్రెడీ ఉంది, దాని ప్రకారమే లోకల్ గవర్నమెంట్స్ తీసుకొచ్చాం మనం. ఓకే సో లోకల్ గవర్నమెంట్స్ అండర్స్టాండ్. లోకల్ గవర్నమెంట్స్ ఏంటిదండి? అర్బన్ లోకల్ గవర్నమెంట్ అండ్ రూరల్ లోకల్ గవర్నమెంట్. రూరల్ అయితేనేమో 73rd, అర్బన్ అయితేనేమో 74th అనమాట. ఓకే ఫాలోయింగ్, సో ఇవి రెండు కూడా 1992లో తీసుకొచ్చిన యాక్ట్స్ అనమాట. సో దేర్ ఫోర్ 40 ఆర్టికల్ ఎంపవర్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ ఫాలోయింగ్. సో 73rd మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే విలేజ్ పంచాయత్ కాబట్టి. 73rd అమెండ్మెంట్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ వచ్చింది 1992లో, 1993లో ఇంప్లిమెంట్ అయిందనమాట. ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 1993.
నెక్స్ట్ 41 ఆర్టికల్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఫాలోయింగ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. 41 ఆర్టికల్ కూడా చూడండి. రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ కేసెస్. ఓకే, ఫాలోయింగ్. సో స్పెషల్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, సిక్ అండ్ డిజేబుల్మెంట్ అనమాట. సో రైట్ టు వర్క్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ కేసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి ప్లేసెస్లో కంపల్సరీగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఓల్డ్ పీపుల్కి, సిక్ పీపుల్కి, డిజేబుల్మెంట్ ఉన్న వాళ్ళకి. ఓకే, సో కంపల్సరీగా తీసుకోవాలి. అందుకోసమే రైల్వే స్టేషన్స్లో డిజేబుల్డ్ పీపుల్కి సపరేట్ చైర్ ఏర్పాటు చేస్తారు. ఓకే, పబ్లిక్ అసిస్టెన్స్ అని చెప్పేసి. అలానే బ్యాంక్స్లలో కూడా సో ఒక హ్యాండిల్ లాంటిది ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఓల్డ్ పీపుల్ దాన్ని పట్టుకుని నడవాలి అని చెప్పేసి. ఓకే, ఒక పెద్ద బార్ ఉంటుంది. బార్ అంటే లైక్ పెద్ద ఇది ఏమంటారు దీన్ని, రాడ్ లాగా ఏర్పాటు చేస్తారనమాట, హోల్డ్ చేసుకొని నడవడానికి అని చెప్పేసి. ఓకే, సో వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది అనమాట అలా. నెక్స్ట్ ఆర్టికల్ 42, జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్. ఓకే, సో అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంటేనండి. నేను చెప్పాను కదా, ఆర్టికల్ 1 నుండి 51A వరకు అన్ని ఇంపార్టెంటే, బట్టి పట్టాల్సిందే అని చెప్పేసి. ఆర్టికల్ 42కి వచ్చిన తర్వాత జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ అండి. ఓకే, ఎలాంటిది? ఫాలోయింగ్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్, సో ఆ ఉమెన్కి కంపల్సరీగా మెటర్నిటీ బెనిఫిట్స్ అక్కడ ప్రొవైడ్ చేయాల్సిందే. ఓకే, ఫాలోయింగ్. సో అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ లైక్ ఉమెన్ వర్కింగ్ ఇన్ ది ఆఫీస్, సో కంపల్సరీగా అక్కడ ఉమెన్కి కావాల్సినంత స్పేస్ ఇవ్వాల్సిందే. ఓకే, సో వాష్రూమ్స్ విషయంలో కానివ్వండి, రెస్ట్ రూమ్స్ విషయంలో కానివ్వండి, లంచ్ చేసుకోవడానికి ఓకే స్పేస్ ఉండడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా తనకి ప్రొవైడ్ చేయాల్సిందే, విచ్ ఈస్ బీయింగ్ రిజిస్టర్డ్. ఓకే, ఎనీ కంపెనీ విచ్ ఇస్ బీయింగ్ రిజిస్టర్డ్ అనమాట. అది బ్యాంక్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కూడా కావచ్చు అనమాట. ఇంకేదైనా కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ సంబంధించింది, ప్రైవేట్ ఆఫీస్ సంబంధించింది, అలా మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ వాళ్ళకి కంపల్సరీగా ఇన్సూరెన్స్ లాంటిది కూడా ఆఫర్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కే. సో ఈఎస్ఐ లాంటిది. నెక్స్ట్ ఆర్టికల్ 43కి వచ్చిన తర్వాత, దిస్ ఇస్ రిగార్డింగ్ లివింగ్ వేజ్ ఫర్ వర్కర్స్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో ఇట్స్ నాట్ అబౌట్ మినిమం వేజెస్, ఇట్ ఈస్ రిగార్డింగ్ మినిమం లివింగ్ వేజెస్ అనమాట. లివింగ్ వేజెస్ కండిషన్స్ సంబంధించింది అనమాట. మినిమం వేజ్ అంటే ఫుడ్, క్లాత్, షెల్టర్ అండి. మినిమం వేజెస్ అంటే ఫుడ్, క్లాత్, షెల్టర్ సంబంధించి మినిమం వేజ్ అనమాట. లివింగ్ వేజెస్ అని చెప్పేసానంటే మోర్ దాన్ దట్ అనమాట. నెక్స్ట్ 43A యాడ్ చేశారు. సో నథింగ్ బట్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, ఫాలోయింగ్. సో నథింగ్ బట్ ద సేఫ్టీ అనమాట. సేఫ్టీకి సంబంధించింది అనమాట ఇది. పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, ఫాలోయింగ్. సో ఇది ఎప్పుడు యాడ్ చేశారు అని చెప్పేసానంటే ఆర్టికల్ 43A 42nd అమెండ్మెంట్లో యాడ్ చేశారండి. 42nd అమెండ్మెంట్లో దీన్ని యాడ్ చేశారు. 43A ఏంటిది? అది పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇది సేఫ్టీ గురించి, ఎట్ ద సేమ్ టైమ్ మేకింగ్ ద గ్రూపింగ్స్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో గ్రూపింగ్స్ అని చెప్పేసానంటే లైక్ లేబర్ యాక్ట్స్ ప్రకారం, సో దే కెన్ హ్యావ్ ద వాట్ ఈస్ దట్ లైక్ గ్రూప్స్ అండి. ఓకే, సో గ్రూపింగ్స్ అని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. దే కెన్ ఫార్మ్ ది అసోసియేషన్స్, గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్ వాళ్ళు ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అర్థం ఒకటి. ఓకే, ఫాలోయింగ్. సో ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కంపల్సరీగా వాళ్ళ ప్రిఫరెన్సెస్ కూడా తీసుకోవాలి. ఓకే, సో రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. లేబరే కదా మనకి ఎందుకులే, వాళ్ళని ఏం అడుగుతాం, వాళ్ళకి అంత డెసిషన్ రైట్స్ ఉంటుందా అంటే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ సొసైటీలో నివసిస్తున్నారు కాబట్టి ఫాలోయింగ్. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఐడియాస్ని కూడా ఓకే తీసుకోవచ్చు అనమాట రిగార్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సింపుల్గా అడుగుతాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ ఆర్టికల్ కిందికి వస్తుంది అని చెప్పేసి. ఇట్ ఈస్ ఆర్టికల్ 44 అండి. ఆర్టికల్ 44 అనమాట. ఓకే, ఫాలోయింగ్. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ఆర్టికల్ మిస్ అయిందండి, అది ఏంటిదని చెప్పేసానంటే 43B. 43B ఆర్టికల్ మిస్ అయిందండి. దిస్ ఇస్ రిగార్డింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్నమాట. సో కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీగా. రిజిస్టర్ చేసుకోవాలి. ఏం కోఆపరేటివ్ సొసైటీస్? ఓకే, ఫాలోయింగ్. సో రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేశారు. ఏం కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసానంటే ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీస్, మెన్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, రిగార్డింగ్ ఫైనాన్సింగ్ అండి, రిగార్డింగ్ ఫైనాన్సింగ్.
సో విలేజ్ లెవెల్లో, టౌన్ లెవెల్లో కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ వర్క్ చేస్తుంటాయి అన్నమాట. సో అందరూ కూడా కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అవుతుంటారు. అది 43B అని కిందికి వచ్చింది. అది ఎప్పుడు తీసుకొచ్చారంటే 93. సో 43B ఎప్పుడు వచ్చిందంటే 97th అమెండ్మెంట్. 97th అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. 2011లో తీసుకొచ్చారండి. 93B 43B అన్నది 97th అమెండ్మెంట్ రిగార్డింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో. ఓకే, పురుషుల పరపతి సంఘం, మహిళా పరపతి సంఘం, డ్వాక్రా మహిళ, ఇలాంటివన్నీ. నెక్స్ట్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసానంటే 1 కంట్రీ 1 రూల్, 1 కంట్రీ 1 రూల్ అన్నమాట. 1 రూల్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ మ్యారేజ్, కస్టమ్స్, రైట్స్, ఎక్సెట్రా అన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. సో మీరు ఏ రిలీజియన్ అయినా ఉండొచ్చు, సొసైటీలో ఉండాలనుకున్నప్పుడు కంపల్సరీగా 1 కంట్రీ 1 రూల్ ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, హిందూస్కి వచ్చిన తర్వాత, క్రిస్టియన్స్కి వచ్చిన తర్వాత దెర్ ఈస్ అ రూల్ దట్ 1 మ్యారేజ్ 1 వైఫ్. డైవర్స్ ఇచ్చిన తర్వాతనే సెకండ్ వైఫ్ గురించి ఉంటుందన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఇక్కడ ముస్లిమ్స్కి వచ్చిన తర్వాత దేర్ ఆర్ సమ్ ఫ్యామిలీ లా వేర్ ఇట్ సేస్ దట్ దేర్ కెన్ బి అనదర్ వైఫ్ ఆల్సో. సో అట్లా 4 వైఫ్స్ వరకు కూడా పర్మిషబుల్ అన్నమాట ముస్లిం లాకి వచ్చిన తర్వాత. అంటే షరియాలా ఏముంటుందని చెప్పేసి ఏ మెన్ కెన్ హ్యావ్ 4 వైఫ్స్ అని చెప్పేసి. ఓకే, ఫాలోయింగ్. సో అంటే లైక్ ట్రిపుల్ తలాక్ కేసు ఏదైతే ఉందో, ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ కేసు, ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వచ్చిందనమాట. ఇండియాలో ప్రస్తుతానికి యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. ఓకే, ఆర్టికల్ 44 యూనిఫామ్ అలా గుర్తుపెట్టుకోండి. 44 ఆర్ ఐడెంటికల్, 44 ఆర్ యూనిఫామ్ అన్నమాట. అన్ని క్యాస్ట్, అన్ని మతం వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ ఫాలో కావాలన్నది రూల్ ఉంది. ఓకే, ఫాలోయింగ్. కానీ రూల్ తీసుకురాలేదు, రూల్ లేదు. ఓకే, రూల్ లేదు, తీసుకురావాలని ట్రై చేస్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నమాట. ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసానంటే ఈ ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ కేసు వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకే, సో లైక్ సెహ్రా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సెహ్రా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకి వచ్చిన తర్వాత సో తను ఒక కేసు తీసుకొచ్చింది. ఆ కేసు ఏంటిదని చెప్పేసానంటే ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ ఇన్ ముస్లిం లా ఈజ్ వయోలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఉమెన్. సో కాబట్టి ఉమెన్ మస్ట్ బి గివెన్ మోర్ ప్రిఫరెన్సెస్ అన్న ఉద్దేశంతో ఫాలోయింగ్. సో ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ కేసుని తీసేయండి, తలాక్ ఉంచండి. ఓకే, మ్యారేజ్ కానీ డైవర్స్ కానివ్వండి, ఏ రిలీజన్లో అయినా కూడా ఉండనివ్వండి. బట్ వీఆర్ డిమాండింగ్ దట్ ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ కేస్ ఓకే ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంపవర్ చేయండి. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ని తొలగించండి, ఆ తొలగించేదాన్ని ఎంపవర్ చేయండి అని చెప్పేసి డిమాండ్ ఉందన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఆ డిమాండ్ ఎందుకు వచ్చింది అని చెప్పేసానంటే లైక్ ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్లో ద హస్బెండ్ మాటని నెగ్గుతుంది. వైఫ్ పైన కోపంతోనూ, ఇష్టం లేకపోవడంతోనూ, బాధ్యత నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనూ ఇవి చాలా యూస్ చేస్తున్నారు. ఇన్స్టంట్గా 3 times తలాక్ అని చెప్పిన తర్వాత వైఫ్ బికమ్స్ ఇల్లీగల్ అనమాట. ఓకే, సో ఇది ఎందుకు వచ్చింది? సో హిందూస్లో లాగా, క్రిస్టియన్స్లో లాగా, అదర్ రిలీజియన్స్లో లాగా ఈ లైక్ బ్రైడ్ గ్రూమ్ తరపున ఒక నలుగురు, బ్రైడ్ తరపున ఒక నలుగురు మాట్లాడుకొని డైవర్స్ ఎందుకు ఇప్పించకూడదు? ఇక్కడ ఈమెకి డైవర్స్ ఇచ్చేసి ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ చేసేసి ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు, ఆమెకి ఇచ్చేసి ఇంకో ఆయన చేసుకుంటాడు, ఆమెకి ఇచ్చేసి ఇంకోని చేసుకుంటాడు. ఒకరినే పోషించలేనివాడు నలుగురిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఓకే, ఫాలోయింగ్స్. ఒక్కొక్కరికి 2 పిల్లల్ని కనేస్తే మొత్తం 8 మంది పిల్లల్ని ఎలా పోషిస్తాడు? దానివల్ల పావర్టీ కండిషన్స్ పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఓకే, ఫాలోయింగ్. సో డైవర్స్ రూల్స్ ఏదైతే ఉందో మాకు కూడా సమానంగా కావాలి అని చెప్పేసి ఆవిడ పోరాటం చేశారనమాట. సైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనమాట. దాదాపు ఒక 10 years తర్వాత ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ తీసేస్తున్నాం. ఓకే, ఫాలోయింగ్. సో అని చెప్పేసి అలాంటప్పుడు మరి యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టవచ్చు కదా. యూనిఫామ్ సివిల్ ఏంటంటే ఆల్ మ్యారేజెస్ అండ్ డైవర్సెస్ మస్ట్ బి రిజిస్టర్డ్. హిందూస్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ నాట్ కంపల్సరీ అండి. ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో కంపల్సరీగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. హిందూలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ ఉండదు. ఓన్లీ వెన్ ద ప్రాపర్టీ రైట్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాల్సి వస్తుంది. మిగతా వాటికి అవసరం లేదు.
సో అలాంటప్పుడు మాత్రమే చాలా మంది ఏం చేస్తారంటే ఓకే షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఓకే ఫాలోయింగ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ హిందూస్కైనా వర్తిస్తుంది, ముస్లిమ్స్కైనా వర్తిస్తుంది, క్రిస్టియన్స్కైనా వర్తిస్తుంది. ఓకే ఫాలోయింగ్. అయితే ప్రస్తుతానికి ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు ఎక్సెప్ట్ గోవా అండి. గోవా ఈజ్ ఎక్సెప్షన్. గోవా ఈజ్ ఎక్సెప్షన్. గోవాలో పోర్చుగీస్ పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చిన రూల్ ఇంకా కూడా నడుస్తూ ఉంది అన్నమాట. పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అక్కడ ఉన్న మున్సిపాలిటీ, గోవా మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఎనీ రిలీజన్ యూ ఫాలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, యూ గెట్ మ్యారీడ్, యూ మస్ట్ రిజిస్టర్డ్ ఇన్ ది మున్సిపల్ కార్పొరేషన్, దట్స్ ఆల్. ఓకే ఫాలోయింగ్. సో దాని తర్వాత యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ ప్రాపర్టీ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏ రిలీజన్ ప్రకారమైన ఉండనివ్వండి, మాకు అనవసరం. సో అకార్డింగ్ టు ది మున్సిపల్ రూల్, ఓకే ఫాలోయింగ్. సో యూ మస్ట్ ట్రాన్స్ఫర్ యువర్ ప్రాపర్టీ అకార్డింగ్ టు దిస్ యాక్ట్స్ అని చెప్పేసి. ఓకే అంతేగాని తాతలకి ఇచ్చుకుంటా, తాతలు మన ఆస్తులు మన వాళ్ళకి ఇచ్చుకుంటా అంటే కాదు. ఓకే ఫాలోయింగ్. సో కంపల్సరీగా ఈక్వల్గా పంచాల్సిందే, బోత్ సన్స్ యాజ్ వెల్ as డాటర్స్ అని చెప్పేసి కొన్ని పోర్చుగీస్ లాస్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఈ గోవాలో తప్ప ఇంకెక్కడ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. నెక్స్ట్ నెక్స్ట్ సో ఇంకా ఏం డిస్కస్ చేస్తున్నాం మనం? 45th ఆర్టికల్ అండి. సో 45th ఆర్టికల్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అనమాట. యాక్చువల్గా ఇది 86th అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చామండి. 86th అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చాం 2002. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21A. అండ్ కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్, ఆర్టికల్ 45, 86th అమెండ్మెంట్. ఫాలోయింగ్. అండ్ 51A కింద ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్ టు ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్. సో ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ఎ డిపిఎస్పి అండ్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ డ్యూటీ అన్నమాట. ఫండమెంటల్ డ్యూటీ ఈ మూడిట్లో కూడా వస్తుంది. ఫండమెంటల్ రైట్ ఎక్కడ? 21A. డిపిఎస్పి అండర్ ఆర్టికల్ 45. ఓకే ఫాలోయింగ్. సో ఫండమెంటల్ డ్యూటీ 51A కింద తీసుకొచ్చారు. అన్నిటికీ కూడా ఒకటే ఆర్టికల్, దట్ ఈస్ అక్కడ ఒకటే అమెండ్మెంట్, 86th అమెండ్మెంట్. దీని ద్వారానే సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చారు. సర్వశిక్ష అభియాన్ యోజన తీసుకొచ్చారు, SSAY. ఓకే ఫాలోయింగ్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇదేంటంటే 45లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అన్నారు కదా, ఇందులో ఆంగన్వాడీ కేంద్రాస్ లాంటివి, సో దాని తర్వాత నవోదయాస్ లాంటివి, సో దాని తర్వాత కస్తూర్బా గాంధీ, జ్యోతిబా పులే ఇలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయన్నమాట. దాని తర్వాత 46లో ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ SC ST అండ్ వీకర్ సెక్షన్స్ అండి. ఓకే ఫాలోయింగ్. సో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ SC ST అండ్ వీకర్ సెక్షన్స్ అన్నమాట. ఈ దాంతో బేస్ చేసుకొని చంపకం దొరాయ్ కేస్ అండి, ఆర్టికల్ 16. దేని గురించి? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. అందరికీ కూడా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉండాలి అన్నందుకు చంపకం దొరాయం అన్నది మాకు లేదు, మేము ఓసీలము. ఓకే SC ST బీసీలకి చాలా వరకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ లేదు, వాళ్ళే అన్ని కూడా జాబ్స్ అన్ని వాళ్ళే కొల్లగొట్టేస్తున్నారు అని చెప్పేసి కేసు పెట్టారనమాట. అప్పుడు ఈ ఆర్టికల్ వచ్చిందనమాట, 46th ఆర్టికల్. ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ SC ST అండ్ వీకర్ సెక్షన్స్కి వచ్చిన తర్వాత ముందు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే గత 1000 సంవత్సరాలుగా వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉండిపోయారు అని చెప్పేసి. ఓకే ఫాలోయింగ్. సో దాని తర్వాత 47. సో ఆర్టికల్ 47 అండి. సో దిస్ ఈస్ రిగార్డింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్. అనమాట. సో పోషణ్ అభియాన్, మార్నింగ్ బడ్జెట్లో మనం నేర్చుకున్నాం పోషణ్ అభియాన్ 2 అని చెప్పేసి, నథింగ్ బట్ న్యూట్రిషనల్ ఫుడ్. ఓకే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్, పోషణ్ అభియాన్ అని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ అనమాట. ఓకే న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వాలి. మిడ్ డే మీల్స్ స్కీమ్ తీసుకొచ్చింది కూడా దీని దీనివాన్ని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పబ్లిక్ది ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్, ఓకే PM కిసాన్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఇలాంటివన్నీ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చింది అనమాట. అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఓకే ఫాలోయింగ్. సో డైరీ, పౌల్ట్రీ, ఎక్సర్ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మెయింటైన్ చేయాలి.
గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పేసి. తర్వాత 49A ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అండి. చాలా గుర్తుపెట్టుకోవాల్సింది 49A అండి. ఓకే, ఫాలోయింగ్స్ ఆఫ్ 49A తీసుకొచ్చాము. 42nd అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చాము అనమాట. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అని తీసుకొచ్చాము. ఓకే, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అని చెప్పి తీసుకొచ్చాము. ఓకే, ఫాలోయింగ్స్ నథింగ్ బట్ టు ప్రొటెక్ట్ దెమ్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. దీన్ని బేస్ చేసుకొని అఫారెస్టేషన్ చేస్తామన్నమాట. నెక్స్ట్ 49. సో గవర్నమెంట్ పైన మనం కేసు పెట్టలేమండి. ఓకే, డిపిఎస్పీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అంటే దాని అర్థం ఏంటంటే, సార్ ఇక్కడ గవర్నమెంట్ డైరీ ఫామ్ మెయింటైన్ చేయట్లేదు, ఒకప్పుడు మెయింటైన్ చేసి ఇప్పుడు మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేస్తానంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ వచ్చేసిందండి అంటారు. సో అఫారెస్టేషన్ చేయట్లేదండి ప్రస్తుతానికి, అక్కడ మైనింగ్కి ఆస్కారం ఇచ్చారు అని చెప్పేసానంటే నేషనల్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఈ అఫారెస్టేషన్ ఏదైతే ఉందో మేము వేరే చోటికి షిఫ్ట్ చేస్తామండి. ఓకే, అర్బన్ ఫారెస్ట్రీ చేస్తున్నాము అని చెప్పేసి. ఓకే, ఫాలోయింగ్స్ ఇలా గవర్నమెంట్ కితాబ్ ఇచ్చుకుంటుంది. సార్ నేను టికెట్ కొన్నాను రైల్వేస్ కోసం, 5.5 hours ట్రైన్ లేట్గా వచ్చిందండి, సో నేను కేసు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసానంటే, లేదండి ఇది మీరు ఒక్కరే కాదు చాలా మంది ఇందులో ఉన్నారు, అందులోనూ రైల్వేస్ వాళ్ళు కావాలని చెప్పేసి 5.5 hours లేట్గా నడపరు కదా, సో కొన్ని కారణాల వల్ల నడుపుతారు అలా అని చెప్పేసి డిపిఎస్పి ఏదో విధంగా ఎన్ఫోర్స్మెంట్ కాకుండా చూస్తుంది అనమాట. నెక్స్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ మోనుమెంట్స్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో తాజ్మహల్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, కుతుబ్ మినార్ కావచ్చు, లేకపోతే రామప్ప లాంటి టెంపుల్స్ కావచ్చు, ఖజురహోలా కావచ్చు, లేకపోతే హంపి కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా కంపల్సరీగా మోనుమెంట్స్ని కంపల్సరీ గవర్నమెంట్ ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. Okay, following. So the executive cannot interfere into the matters of judiciary, and so judiciary is different, executive and legislature are different. Okay, so legislature making laws, executive to execute the laws, and judiciary to interpret the laws అన్నమాట. సో జుడిషియరీ తీసుకొచ్చిన వాదనలో మనం ఇంటర్ఫియర్ కాలేమండి. రీసెంట్లీ ఒక హిట్ అండ్ రన్ కేసు ఉంది, పూణేలో ఒక హిట్ అండ్ రన్ కేసు ఉంది. జడ్జ్ ఏమన్నారు అని చెప్పేసానంటే, ఇది నాన్ బెయిలబుల్, సో ఇట్ ఈస్ ఎ బెయిలబుల్. ఓకే, ఫాలోయింగ్. సో బెయిలబుల్ కిందికి వస్తుంది, సో కాబట్టి నేను బెయిల్ ఇచ్చాను అని చెప్పేసి అంటున్నారు. ఫాలోయింగ్. సో అలా ఎలా అవుతుంది, 17 years అబ్బాయి కదా ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి వేలెత్తి చూపినా కూడా జుడిషియరీని క్వశ్చన్ చేయడానికి లేదు. కాకపోతే అప్పీల్ చేసుకోవచ్చు, హయ్యర్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. సో పూణే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేసేసింది, 17 years అబ్బాయి మైనర్. ఓకే, ఫాలోయింగ్. సో తను తెలియక చేశాడు, ఇన్నోసెన్స్ కింద రిలీజ్ చేసేద్దామని రిలీజ్ చేసేసింది అనమాట. మళ్ళీ ఇది కొద్దిగా పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత, న్యూస్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశారు, ఓకే ఫాలోయింగ్. సో బెయిల్ని రద్దు చేశారు, రద్దు చేసేసి June 5th వరకు కూడా రిమాండ్లో ఉంచాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారనమాట. అంటే ఓకే ఫాలోయింగ్. సో వాస్తవానికి ఏంటని చెప్పేసానంటే, ఇక్కడ జుడిషియరీని ఇంటర్ప్రిట్ చేయడానికి లేదండి, జుడిషియరీని ఇంటర్ప్రిట్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్లోకి, లెజిస్లేచర్లోకి. దీన్నే జుడిషియరీ సపరేట్ అని చెప్పేసి చెప్తారు. అంటే జుడిషియరీ ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని వేలెత్తి చూపడానికి లేదు, కాకపోతే అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 51 ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఈవెంట్స్ అని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంటుంది. ఓకే ఫాలోయింగ్. సో అవన్నీ కూడా గవర్నమెంట్ కంపల్సరీగా పీస్ అండ్ సెక్యూరిటీకి నిర్వహించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది అని చెప్పేసి అర్థం. సో ఇలా డిపిఎస్పీస్ అన్నవి కంపల్సరీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన బాధ్యత అన్నమాట. నెక్స్ట్ క్లాస్ ఇస్ రిగార్డింగ్ ఫండమెంటల్ డ్యూటీస్. అండి. ఓకే ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఇట్ వాజ్ రీసెంట్లీ యాడెడ్. రీసెంట్లీ ఇన్ ద సెన్స్ ఎప్పుడు, 1976లో. ఏ అమెండ్మెంట్, 42nd అమెండ్మెంట్. ఓకే ఫాలోయింగ్. అండ్ ఎందులో యాడ్ చేశారు, Part 4Aలో. Part 4 ఈస్ డిపిఎస్పి, Part 4A ఫండమెంటల్ డ్యూటీస్. మరి ఆర్టికల్స్ ఓన్లీ 1 ఆర్టికల్ అనమాట. ఫండమెంటల్ డ్యూటీస్కి ఒక ఆర్టికల్ ఉంది. ఓకే ఫాలోయింగ్స్ అది ఏంటిది అని చెప్పేసానంటే 51A. And in the year 1976, during emergency, Swaran Singh committee, okay following. So a retired army general అన్నమాట. ఈయన రికమెండేషన్స్ చేస్తే దాదాపుగా ఒక 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసాం. 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేసాం. ఆ తర్వాత ప్రస్తుతానికి +1 = 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. 11th ఫండమెంటల్ డ్యూటీ ఏంటిదని చెప్పేసానంటే, డ్యూటీ ఆఫ్ ది పేరెంట్స్ టు ఎడ్యుకేట్ దర్ చిల్డ్రన్ యాజ్ పర్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 వాజ్పేయి ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట. ఇందాక చెప్పాను కదా, ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత 3 ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ యాజ్ వెల్ as డిపిఎస్పి అని, అదే అనమాట. నెక్స్ట్, సో వాట్ ఆర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసానంటే టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి.
ఓకే, ఫాలోయింగ్. సో ఏంటివి అని చెప్పేసానంటే దే ఆర్ ది ప్రామిసెస్ మేడ్ బై ద ఇండివిజువల్ సిటిజన్స్. ఈ డ్యూటీ ఒకవేళ సక్రమంగా నిర్వహించకపోతే కోర్టుకి వెళ్ళొచ్చా సార్ అంటే నో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటో చూద్దాం ఒకసారి, తర్వాత దాని గురించి చర్చిద్దాం. సో అదేంటి అంటే టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ ఆఫ్ ది కంట్రీ, టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. ఇండిపెండెన్స్ తీసుకురావడానికి ఎవరైతే స్ట్రైవ్ చేశారో వాళ్ళ నోబెల్ ఐడియాస్ని ఫాలో కావాల్సిన బాధ్యత సిటిజన్స్కి ఉంది. నేషనల్ యాంథమ్ని, నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. నెక్స్ట్ టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఓకే, ఫాలోయింగ్. సో యూనిటీ గురించి ఎక్కువగా స్ట్రైవ్ చేయాలి, ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ గురించి ఎక్కువగా మాట్లాడాలి, డిస్ఇంటిగ్రిటీ గురించి మాట్లాడకూడదు, హేటెడ్ స్పీచెస్ లాంటిది ఇవ్వకూడదు అని చెప్పేసి. టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీసెస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. అంటే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్లో మనం వాలంటరీగా వర్క్ చేస్తూ ఉంటాం, ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలో. సో అలాంటప్పుడు ఒకవేళ ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ యూస్ చేసుకోవాలనుకుంటే ఎస్, ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ యూస్ చేసుకోవచ్చు. టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్. సో నేబరింగ్ కంట్రీస్తోని, నేబరింగ్ స్టేట్స్తోని, నేబరింగ్ పీపుల్తోని మనం కామన్ బ్రదర్హుడ్గా మెలగాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. టు వాల్యూ ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. మన కల్చర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్స్. ఇందాకనే మనం చూసామండి ఇది, ఇందాకనే మనం చూసామన్నమాట. ఇక్కడ ఆర్టికల్ 48A చూసాం, ఆర్టికల్ 48A చూసాం. అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ది డిపిఎస్పి. ఎగ్జామ్లో రెండు ఇస్తాడు. ఓకే, ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, ప్లస్ 48A ఉన్న ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ అని కూడా ఇస్తాడు. ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఎన్విరాన్మెంట్ అని కూడా ఇస్తాడు. సో అలాంటప్పుడు క్వశ్చన్. ఓకే, ఫాలోయింగ్. సో చూడండి ఇక్కడ, ఇది ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ ఏమో డిపిఎస్పి. తర్వాత తర్వాత ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అన్నీ కూడా ఇట్ కమ్స్ అండర్ ఫండమెంటల్ డ్యూటీ అండి. నెక్స్ట్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ఓకే, సో సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా మనలోనే ఉంది. నెక్స్ట్ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జూర్ వైలెన్స్. సో గవర్నమెంట్ బస్సెస్, దట్ ఈస్ ఆర్టీసీ బస్సెస్, ట్రైన్స్ అన్ని కూడా మనవే, వాటిని సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మనది. వాటిని ధర్నా చేస్తున్నప్పుడు డిస్ట్రక్షన్ చేయకూడదు. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. ఓకే, ఫాలోయింగ్. సో గవర్నమెంట్కి సంబంధించినంత వరకు ఏ సెక్టార్లోనైనా కూడా మనం కంపల్సరీగా మనం కలెక్టివ్ యాక్టివిటీలోనే ఉండాలి. లాస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు చైల్డ్ బిట్వీన్ ఏజ్ 6 to 14 years టు ప్రొవైడ్ అనమాట. నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ గార్డియన్. ఓకే, ఫాలోయింగ్. ఇక్కడ ఏంటి అని చెప్పేస్తానంటే ఇవి ఫాలో కాకపోయినా పర్వాలేదు. అండర్స్టాండ్, మీరు నేషనల్ ఫ్లాగ్ రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ డీరెస్పెక్ట్ ఇవ్వకండి. అంటే నేషనల్ ఫ్లాగ్ చూసినప్పుడు నేను సెల్యూట్ కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మనసులో అనుకుంటే చలో నా దేశం, నా నేషనల్ ఫ్లాగ్. నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదు, కంపల్సరీ. ఓకే, ఫాలోయింగ్. కానీ మీరు డీజే ప్లే చేయాల్సిన అవసరం లేదనమాట. అలా చేస్తే మాత్రం